గ్లానిర్భవతి భారత. నమస్కారం. భక్తి టీవీ సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. మనిషిలోని చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదిస్తుంది శ్రీమద్ భగవద్గీత. ప్రతినిత్యం కూడా ఇంద్రియాల ద్వారా తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా నశింపచేస్తుంది భగవద్గీత పఠనం, శ్రవణం. అందుకే ఆ పూర్వ పవిత్ర గ్రంథరాజాన్ని మా ప్రియ భక్త బంధువులందరికీ చేరువు చేయాలన్న సత్సంకల్పంతో నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమమే సంపూర్ణ భగవద్గీత. మరి ఈ అపూర్వ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రాంగణానికి వేంచేశారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంగాధర శాస్త్రి గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వారికి సవినయపూర్వక మనవి. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే. ఈ అపూర్వ గ్రంథరాజాన్ని తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో తన గంధర్వ గానం ద్వారా మన అందరికీ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు గంగాధర శాస్త్రి గారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ప్రపంచవ్యాప్తంగా ఈ సమయంలో భక్తి టీవీ వీక్షిస్తున్న గీతా సాధకులకు భక్తి టీవీ తరఫున, అలాగే భగవద్గీత ఫౌండేషన్ తరఫున మీ గంగాధర శాస్త్రి స్వాగతం. నిన్న విశ్వరూప సందర్శన యోగం అర్జునుడికి ప్రసాదించటం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా సంజయుడు ధృతరాష్ట్రునితో విశ్వరూప సందర్శన యోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు దక్కించే ఘట్టానికి స్వాగతం పలికాడు. ఇవాళ ఆ విశ్వరూప దర్శనాన్ని మనం వీణుల విందుగా వింటూ పరమాత్ముడి అనుగ్రహానికి మనం పాత్రలో అవుదాం. ముందుగా నిన్న 25 శ్లోకాల వరకు ఈ విశ్వరూప సందర్శన యోగంలో నిన్నే చెప్పినట్టు భగవద్గీతలో 18 అధ్యాయాలలో 17 అధ్యాయాలు ఉపదేశానికి సంబంధించినవి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ విశ్వవ్యాపకుడై అర్జునుడిని అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఈ అధ్యాయం దర్శనానికి సంబంధించింది. అందుకనే భగవద్గీతకి ఆత్మలాంటి అధ్యాయం ఈ విశ్వరూప సందర్శన యోగం.
అలాగే భగవద్గీతలో అత్యంత శక్తివంతమైన అధ్యాయం ఈ విశ్వరూప సందర్శన యోగం. ఇది ఖచ్చితంగా సందేహమే లేదు. యత్కృపాతమహం వందే అని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పరమాత్మ అనుగ్రహం లేకపోతే అసలు భగవద్గీత మార్గంలో భగవద్గీత గురించి ఆలోచించే అవకాశమే లేదు. ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప పరమాత్ముణ్ణి ఇలా దర్శిస్తూ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా దర్శిస్తూ, అలాగే ఆయన చేసిన పరమాత్మ చేసిన బోధన వింటూ ఆ మార్గంలో నడవడానికి మనం కొంత ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఖచ్చితంగా దీన్ని పరమాత్ముడు మనకు దక్కించిన యోగం అనే భావించాలి. ఈరోజు 26వ ఈ విశ్వరూప సందర్శన యోగంలో 26వ శ్లోకం నుంచి చిట్ట చివరి శ్లోకం 55వ శ్లోకం వరకు ముందు పారాయణం చేసుకుని ఆ తర్వాత భగవద్గీత ఆ విశ్వరూప దర్శనాన్ని, ఆ యోగాన్ని పొందుదాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని దంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః యథా నదీనాం బహవోంబువేగాః యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః లేలీహసేగ్రసమానః సమంతాత్ లేలీహసేగ్రసమానः సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపః నమోऽస్తు తే దేవవర ప్రసీద నమోऽస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం శ్రీభగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాన్న భవిష్యంతి సర్వే హృదేపి త్వాన్న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ
तस्मात् त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् मयैवैते निहताः पूर्वमेव मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् निमित्तमात्रं भव सव्यसाचिन् द्रोणं च भीष्मं च जयद्रथं च द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् कर्णं तथान्यानपि योधवीरान् मया हतांस्त्वं जहिमा व्यधिष्ठाः मया हतांस्त्वं जहिमा व्यधिष्ठाः युध्यस्व जेतासि रणे सपत्नान् युध्यस्व जेतासि रणे सपत्नान् सञ्जय उवाच सञ्जय उवाच एतच्छ्रुत्वा वचनं केशवस्य एतच्छ्रुत्वा वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी कृताञ्जलिर्वेपमानः किरीटी नमस्कृत्वा भूय एवाह कृष्णम् नमस्कृत्वा भूय एवाह कृष्णम् सगद्गदं भीतभीतः प्रणम्य सगद्गदं भीतभीतः प्रणम्य अर्जुन उवाच अर्जुन उवाच स्थाने हृषीकेश तव प्रकीर्त्या स्थाने ऋषिकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च जगत्प्रहृष्यत्यनुरज्यते च रक्षांसि भीतानि दिशो द्रवन्ति रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः सर्वे नमस्यन्ति च सिद्धसङ्घाः कस्माच्च तेन न मेरन्महात्मन् कस्माच्च तेन न मेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनन्तदेवेश जगन्निवास अनन्तदेवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् त्वमक्षरं सदसत्तत्परं यत् त्वमादिदेवः पुरुषः पुराणः त्वमादिदेवः पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परन्निधानम् त्वमस्य विश्वस्य परन्निधानम् वेत्तासि वेद्यं च परं च धाम वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप त्वया ततं विश्वमनन्तरूप वायुर्यमोऽग्निर्वरुणस्य शाङ्कः वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च प्रजापतिस्त्वं प्रपितामहश्च नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते पुनश्च भूयोऽपि नमो नमस्ते नमः पुरस्तादथ पृष्ठतस्ते नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व नमोऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीर्यामितविक्रमस्त्वम् अनन्तवीर्यामितविक्रमस्त्वम् सर्वं समाप्नोषि ततोऽसि सर्वः सर्वं समाप्नोषि ततोऽसि सर्वः सखेति मत्वा प्रसभं यदुक्तम् सखेति मत्वा प्रसभं यदुक्तम् हे कृष्ण हे यादव हे सखेति हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानन्तवेदम् अजानता महिमानन्तवेदम् मया प्रमादात् प्रणयेन वापि मया प्रमादात् प्रणयेन वापि यच्चापहासार्थमसत्कृतोऽसि यच्चापहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु विहारशय्यासनभोजनेषु एकोऽथवाप्यच्युत तत्समक्षम् एकोऽथवाप्यच्युत तत्समक्षम् तत्क्षामये त्वाम् अहमप्रमेयम् तत्क्षामये त्वाम्
त्वामहमप्रमेयम् पितासि लोकस्य चराचरस्य पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यः न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यः न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यः न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यः लोकत्रयेऽप्यप्रतिमप्रभाव लोकत्रयेऽप्यप्रतिमप्रभाव तस्मात् प्रणम्य प्रणिधाय कायम् तस्मात् प्रणम्य प्रणिधाय कायम् प्रसादये त्वाम् अहमीशमीड्यम् प्रसादये त्वामहमीशमीड्यम् पितेव पुत्रस्य सखेव सख्युः पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देव सोढुम् प्रियः प्रियायार्हसि देव सोढुम् अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे भयेन च प्रव्यथितं मनो मे तदेव मे दर्शय देवरूपम् तदेव मे दर्शय देवरूपम् प्रसीद देवेश जगन्निवास प्रसीद देवेश जगन्निवास किरीटिनं गदिनं चक्रहस्तम् किरीटिनं गदिनं चक्रहस्तम् इच्छामि त्वां द्रष्टुमहं तथैव इच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण चतुर्भुजेन तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते सहस्रबाहो भव विश्वमूर्ते श्रीभगवान् उवाच श्रीभगवान् उवाच मया प्रसन्नेन तवार्जुनेदम् मया प्रसन्नेन तवार्जुनेदम् रूपं परं दर्शितमात्मयोगात् रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यम् तेजोमयं विश्वमनन्तमाद्यम् यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् न वेदयज्ञाध्ययनैर्न दानैः न वेदयज्ञाध्ययनैर्न दानैः न च क्रियाभिर्न तपोभिरुग्रैः न च क्रियाभिर्न तपोभिरुग्रैः एवं रूपस्यक्य अहन्नृलोके एवं रूपशक्य अहन्नृलोके द्रष्टुं त्वदन्येन कुरु प्रवीर द्रष्टुं त्वदन्येन कुरु प्रवीर मा ते व्यथा मा च विमूढभावः मा ते व्यथा मा च विमूढभावः दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् व्यपेतभिः प्रीतमनाः पुनस्त्वम् व्यपेतभिः प्रीतमनाः पुनस्त्वम् तदेव मे रूपमिदं प्रपश्य तदेव मे रूपमिदं प्रपश्य सञ्जय उवाच सञ्जय उवाच इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः स्वकं रूपं दर्शयामास भूयः आश्वासयामास च भीतमेनम् आश्वासयामास च भीतमेनम् भूत्वा पुनः सौम्य वपुर्महात्मा भूत्वा पुनः सौम्य वपुर्महात्मा अर्जुन उवाच अर्जुन उवाच दृष्ट्वेदं मानुषं रूपम् दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन तव सौम्यं जनार्दन इदानीमस्मि संवृत्तः इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः सचेताः प्रकृतिं गतः
श्रीभगवान् उवाच श्रीभगवान् उवाच सुदुर्दर्शमिदं रूपम् सुदुर्दर्शमिदं रूपम् दृष्टवानसि यन्मम दृष्टवानसि यन्मम देवा अप्यस्य रूपस्य देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः नित्यं दर्शनकाङ्क्षिणः नाहं वेदैर्न तपसा नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया न दानेन न चेज्यया शक्य एवं विधो द्रष्टुम् शक्य एवं विधो द्रष्टुम् दृष्टवानसि मां यथा दृष्टवानसि मां यथा भक्त्या त्वनन्यया शक्यः भक्त्या त्वनन्यया शक्यः अहमेवं विधोऽर्जुन अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप प्रवेष्टुं च परन्तप मत्कर्म कृन्मत्परमः मत्कर्म कृन्मत्परमः मद्भक्तः सङ्गवर्जितः मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव यः स मामेति पाण्डव ॐ तत्सदिति ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपसन्दर्शनयोगो नाम विश्वरूपसन्दर्शनयोगो नाम एकादशोऽध्यायः एकादशोऽध्यायः सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఇప్పుడు ఆ విశ్వరూపం దగ్గరికి వెడుతున్నాడు, విశ్వరూపం దర్శించడానికి సంసిద్ధుడవుతున్నాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అప్పుడు అర్జునుడు ఆ దేవదేవుని శరీరమునందు అనేక విధములుగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తు ఒకే చోట కేంద్రీకృతమయ్యున్నట్లుగాంచి ఆశ్చర్యచకితుడై పులకితగాత్రుడై శిరస్సు వంచి ప్రణామములర్పించుచు అంజలి ఘటించి ఇట్లు స్తుతించను. అక్కడ ప్రారంభమైంది. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస పరమాత్మలో ఏం కనిపిస్తున్నాయటంటే అర్జునుడికి దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లైనను నీ ఆకారమున ఆదిమధ్యాంతములను గుర్తింపజాలకున్నాను పరమేశ్వర అంటున్నాడు.
ఇంకా అక్కడితో ఆగలేదు. ఏమేమి కనిపిస్తున్నాయంటే అర్జునుడి గాత్రంలో పరమేశ్వరుణ్ణి, విశ్వవ్యాపకుడైన పరమాత్మని దర్శిస్తూ అతను పొందిన భావోద్వేగాల సముదాయమే భగవద్గీతలో 15వ శ్లోకం నుంచి దాదాపుగా 40 శ్లోకాల వరకు ఆ విశ్వరూపాన్ని వర్ణిస్తూనే ఉన్నాడు. తన అనుభూతిని, తన భావోద్వేగాలని, అతనిలో ఉన్న దుఃఖం, అది చూసి తట్టుకోలేని ఉద్వేగం, భయం, శోకం అన్నీ కలగలిసిన గాత్రంతో పరమాత్మ చెప్తున్నాడు. అక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, పోతన మహాకవి కూడా వామనావతార ఘట్టంలో చెప్తున్నాడు. ఇంతింతై వటుడింతయై మరియుదానంతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అలా పెరిగిపోతూ పెరిగిపోతూ విశ్వవ్యాపకుడైన పరమాత్మని అంటున్నాడు. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్ అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు నీవు దిక్కులన్నీయును వ్యాపించియున్నావు. నీవు అద్భుతమైన ఉగ్రమైన రూపము చూచి ముల్లోకములు భీతిల్లిచున్నవి. ఈ దేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయభ్రాంతులై అంజలి ఘటించి నిన్ను స్తుతించుచున్నారు. మహర్షులు, సిద్ధులు స్వస్తి వచనములతోనూ పుష్కలములైన స్తోత్రములతోనూ నిన్ను కీర్తించుచున్నారు. పరమాత్మ, సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి స్వస్తి స్వస్తి. అలాంటి మహర్షులు, సిద్ధులు స్వస్తి వచనములతోనూ పుష్కలములైన కీర్తనములతోనూ పరమాత్ముని స్తుతిస్తున్నారు. ఇవన్నీ నేను గమనిస్తున్నాను పరమాత్మ. ఈ ఉద్వేగం అణుచుకునే స్థితిలో లేని నేను అన్నాడు. ఇంకా వివరిస్తున్నాడు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. హే మహాబాహో, అసంఖ్యాకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, ఊరువులు, పాదములు, ఉదరములు కలిగి పెక్కు కోరలు చేయ భయంకరములైన నీ ఉగ్రరూపము చూచి లోకములతో పాటు నేనును భయకంపితుడనగుచున్నాను. హే విష్ణు, గగనస్పర్శియును, తేజోమయమును, నానావరణయుక్తమును, విస్ఫారిత వదనమును, మహోజ్వల విశాల నేత్రములను కలిగిన నీ విశ్వరూపమును గాంచి నా మనసు కలవరపడుచున్నది. ధైర్యమును, శాంతిని పొందజాలకున్నాను పరమాత్మ అంటున్నాడు.
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి, సుఖమును పొందజాలకున్నాను. దేవేశ ప్రసన్నుడవు కమ్ము, జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము అని ప్రాధాయపడుతున్నాడు. నమః పురస్తాదధ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోషి సర్వః. పరమాత్మ, నీవు అనంత వీర్యుడవు, అమిత పరాక్రమశాలివి, సర్వవ్యాపివి, సర్వరూపుడవు. నీకు సర్వదిశల నుండి ప్రణామములు అర్పిస్తున్నాను అన్నాడు. ఇక్కడ అర్పిస్తున్నాను అని అంటూనే అర్జునుడికి ఒక ఆలోచన మొదలైంది. ఇంత విశ్వవ్యాపకుడైన పరమాత్మ అతి నిరాడంబరంగా నా పక్కన క్యాజువల్గా తిరిగేస్తుంటే, బావా బావా నేను మాట్లాడుతుంటే, రకరకాలుగా జోకులు వేసేస్తుంటే, పరిహాసాలు ఆడేస్తుంటే, నువ్వు నువ్వు నువ్వని ఏకవచన సంబోధన చేస్తుంటే అసలు ఏమన్నా మనసులో పెట్టుకున్నాడా? మనసులో పెట్టుకుని ఏమైనా చేస్తాడా? ఈ భయం మొదలై అతనిలో పశ్చాత్తాపం మొదలై అతను ఏడుస్తూ పరమాత్మ పాదాలపైన పడి ప్రార్థిస్తూ దుఃఖిస్తున్నాడు, విలపిస్తున్నాడు. సఖేతి మత్వా ప్రసభై యదుక్తం హే కృష్ణ హే యాదవా హే సఖేతి అజానత మహిమానంతవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం తత్క్షామయే త్వామహం అప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవా, ఓ మిత్రమా అని పొరబాటున అలక్ష్యముగా సంబోధించియుంటిని. విహార శయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యః లోకత్రయేప్యప్రతిమప్రభావా తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం.
ఓ అప్రతిమ ప్రభావ, ఈ చరాచర జగత్తుకు నీవు తండ్రివి, పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ముల్లోకములందు నీకు సమానుడే లేడు, ఇక అధికుడెక్కడా? కావున ఈశ్వర, స్తుతిపాత్రుడవైన నీకు సాష్టాంగ ప్రణామములర్పించుచున్నాను. పరమాత్మ, నన్ను అనుగ్రహించుము. పుత్రుని అపరాధములను తండ్రి వలెను, మిత్రుని అపరాధములను మిత్రుని వలెను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను నా అపరాధములన్నింటినీ క్షమింపుము అని ప్రాధేయపడ్డాడు. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, మునుపెన్నడూ గాంచని నీ విశ్వరూపమును దర్శించి సంతసించి తిని, కానీ భీతిచే నా మనసు కలవరపడుచున్నది. దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడవై నీ పూర్వస్వరూపమును చూపి నన్ను అనుగ్రహించుము అని ప్రాధేయపడ్డాడు. పూర్వస్వరూపం అంటే కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. సహస్రబాహో భవ విశ్వమూర్తే. పరమాత్మ, సహస్రబాహో విశ్వమూర్తే, మునుపటి వలనే కిరీటము, గదా, చక్రము ధరించిన చతుర్భుజములు గల వసుదేవపుత్ర స్వరూపమును దర్శింపగోరుచున్నాను పరమాత్మ అని ప్రార్థించాడు అర్జునుడు. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ. పంచతంత్రంలో చెప్తాడు, అత్యద్భుతమైన శ్లోకం. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రతిదీ ప్రపంచంలో నమ్మకం మీద ఆధారపడింది మిత్రులారా. నమ్మకం అనేది బలీయమైన శక్తి. నా వెనకాల వీడున్నాడు అంటే ఒక నమ్మకం. నన్ను ఈ మంత్రం రక్షిస్తుంది, నమ్మకం. నేను ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మెడిసిన్ వేసుకుంటే నాకు తగ్గుతుంది, నమ్మకం. మనం ఏ ఇంట్లో అయితే పుట్టామో చూడండి, నమ్మకం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తల్లి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఏ ఇంట్లో అయితే మనం పుట్టడం మనం చూడలేదు, ఏ ఇంట్లో అయితే మనం జన్మించామో ఆ తల్లికే పుట్టామా లేదా అనే ఆలోచన కానీ, డౌట్ కానీ, సందేహం జీవితకాలంలో ఎప్పుడూ రాదు మిత్రులారా. ఆ తల్లి మనకిచ్చే నమ్మకం ద్వారా మనకిచ్చే అపరిమితమైన శక్తి అలాంటిది. అక్కడి నుంచి ప్రారంభమై మంత్రం కానీ, తీర్థం కానీ, అలాగే దైవజ్ఞులు కానీ, దైవం కానీ, జ్యోతిష్యం కానీ, వైద్యుడు కానీ, గురువు కానీ, ఈ ఏడింట ఈ ఏడు నమ్మకాన్ని బట్టే ఈ నమ్మకాన్ని బట్టే ఫలితం ఉంటాయని వేదజ్ఞులు, దైవజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి పరమాత్మని నమ్మినవాడు, పరమాత్మే ప్రకటించాడు, పరమాత్మే మనకు ఆ ప్రామిస్ చేశాడు. నమే ద్వేష్యోస్తి న ప్రియః అని చెప్తూనే నా భక్తుడికి ఎన్నటికీ నాశము లేదని ఎరుంగుము. నమే భక్త ప్రణశ్యతి. కాబట్టి పరమాత్మని త్రికరణ శుద్ధిగా ధర్మ మార్గంలో అర్చిస్తే, సేవిస్తే, భజిస్తే తరించని వాడెవడు. కాబట్టి అలా ప్రార్థించిన అర్జునుణ్ణి పరమాత్ముడు ప్రసన్నుడై ఒక్కసారి మాట్లాడతాడు. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. అర్జున, నీకు తెలుస్తోందా, నా యోగశక్తి ప్రభావముతో తేజోమయము, విశ్వతోముఖము, ఆద్యము, అనంతము అయిన నీవు తప్ప మరెవ్వరునూ పూర్వమెవ్వరునూ దర్శింపనట్టి సర్వోత్తమమైన నా విశ్వరూపమును ప్రసన్నుడనై నీకు దర్శింపజేసి తిని అర్జున. అర్జునుడు అదృష్టం, అర్జునుడు యోగం ఏమిటో అర్జునుడు గుర్తు చేస్తున్నాడు. న వేద యజ్ఞాధ్యయనైర్న దానైః
న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపస్యక్యాహన్రులోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. కురు ప్రవీరా అర్జున, వేద యజ్ఞ అధ్యయన దాన తపశ్చర్యాది పుణ్యకర్మల చేతను దర్శింప శక్యముగాని ఈ నా విశ్వరూపమును మనుజలోకమున నీవు తప్ప మరెవ్వరునూ దర్శింపలేదు. ఎంతటి యోగండి అర్జునుడు, ఎంతటి, దీని ఏమంటారు, అదృష్టం అంటే లౌకికానికి సంబంధించింది. యోగం అంటే పూర్వజన్మ కృతం ఉంటే తప్ప, పూర్వజన్మ కర్మ ఫలం తప్ప అది ఎలా సాధ్యమది? పూర్వజన్మను అనుష్ఠించిన జన్మాంతం జీవితంలో ఎప్పుడు అతని పరంతప అంటాడు. అలాగే అతను ఎప్పుడు పాపరహితుడవైన ఓ అర్జున అని పిలుస్తాడు. అంటే పాపమే చేయడు, అసలు ఆలోచనే, పాపం చేయడం అంటే ప్రాక్టికల్గా కాదు, పాపపు ఆలోచన కూడా రానివాడు. అందుకని పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు అని చెప్తూ, మాతే వ్యధా మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీదృన్మమేదం వ్యపేతభిః ప్రీతమనః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య అని అతన్ని ఓదారుస్తున్నాడు. ఇప్పటిదాకా భయకంపితుడై ఉన్నాడు కదా అర్జునుడు. అతను చెప్తున్నాడు, అర్జునా, ఇట్టి నా భీకర రూపమును చూచి వ్యధ చెందవలదు, మోహమునొందవలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై నా పూర్వరూపమును దర్శింపుము అని పూర్వరూపాన్ని దర్శింపచేయడానికి ఉద్యుక్తుడైన పరమాత్మ పూర్వరూపం ఎలా దర్శింపచేశాడో, ఆ పూర్వరూపాన్ని దర్శించిన అర్జునుడు ఎలా స్వస్థత పొందాడో రేపు మనం చెప్పుకుంటూ తర్వాత అధ్యాయమైన భక్తి యోగంలోకి ప్రవేశిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పరమాత్మ స్వస్తి. యుద్ధక్షేత్రం కురుక్షేత్రంలో అర్జునునికి ఆ పరంధాముడు శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూప సందర్శనం రెప్పపాటు కాలంలో మనందరికీ కూడా అంతటి అద్భుత అనుభూతిని కలిగించారు భక్తి భావోద్వేగ స్వరంతో గంగాధర శాస్త్రి గారు. వారికి భక్తిపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ చిన్న కృష్ణ భజనం చేయవలసిందిగా వారికి మనవి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు, గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ, మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి కల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి రాధారమణ హరి నారాయణ హరి పాండురంగ హరి శంఖ చక్రధర జై ఆశ్రిత వత్సల జై ద్వారకాధిపతి జై విశ్వమంగళ విభో శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర గోవర్ధన గిరిధర గోకుల పాలక కంసదర్పహరి జై కాళీయ మర్దన జై దుష్ట శిక్షణ హరి జై భవ భయ భంజన
జగదాధార కలుష విదూర యదుకుల తిలక ఆనందకారక నవనీత చోర జై వేణుగాన ప్రియ జై పురాణ పురుష జై ముని జన సన్నుత దుఃఖ విమోచన ఆనందనందన జ్ఞాన ప్రదాయక మోక్ష ప్రదాయక దేవకి ప్రియసుత జై యశోదనందన జై వసుదేవ ప్రియ జై సుందర సుమధుర గీతాచార్య హరి కరుణాసాగర మకర కుండలధర బృందావనచారి రుక్మిణీ వల్లభ జై సత్యభామా ప్రియ జై గోపీ జనహిత జై పతిత పవన హరి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ముకుంద మాం పాహి జై గోవింద మాం పాహి జై మురారి మాం పాహి జై మాధవ మాం పాహి గోవింద కృష్ణ హరి గోపాల జై జై రాధారమణ హరి గోపాల జై 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 శ్రీకృష్ణ భగవాన్ की గోపాల జయ జయ. భగవద్గీతాసారంలో ఓలలాడుతున్న మా ప్రియ భక్త బంధువులారా, అంతవరకు సెలవా మరి.